హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. మన ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ రీ ఎంట్రీకి అయితే రంగం సిద్ధమైంది. మన ప్రశాంత్ వర్మ లాంచ్ చేస్తున్నాడు అనమాట. డెబ్యూ మూవీ మన ప్రశాంత్ వర్మనే లాంచ్ చేస్తున్నాడు. ఈయన మన హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. దాదాపుగా చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు అనేది అందరూ అంటున్నారు. సో మోక్షజ్ఞ ఎంట్రీకి అయితే సిద్ధమైంది. ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న చర్చ ఏంటంటే, అసలోడు వచ్చాడు కొసరోన్తో ఇంకేం పని అంటే, మోక్షాజ్ఞ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మాకు అవసరం లేదు, మా మోక్షాజ్ఞ పైన అని చాలా మంది భారీ భారీ కటౌట్లు అండ్ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఎన్టీఆర్ వర్సెస్ మోక్షాజ్ఞ ఇద్దరు కొట్టుకోబోతున్నారా, ఫ్యాన్స్ వార్ జరగబోతుందా అనేది చాలా చర్చ అయితే జరుగుతుంది. కానీ వాళ్ళందరూ బాగానే ఉంటారు. వాళ్ళ పేరు చెప్పుకొని కిందున్న చాలా మందే కొట్టుకుంటుంటారు. ఏమి పని పాట లేని మ్యాన్లు ఇట్లా కొట్టుకుంటున్నది అయితే చాలా వరకు నిజమవుతుంది. ఎందుకంటే మోక్షాజ్ఞ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత మన కళ్యాణ్ రామ్ గారు అయితే ట్వీట్ చేశారనమాట. తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అయితే అన్నారు. సో ఇలాంటి కల్మషం లేకుండా ట్వీట్ చేసినారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత వెంటనే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారనమాట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా. మే ఆల్ ద డివైస్ ఫోర్స్ అలాంగ్ విత్ తాత గారు షవర్ బ్లెస్సింగ్ అపాన్ యూ యాజ్ యూ బీయింగ్ ఏ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. హ్యాపీ బర్త్డే మోక్షు. తర్వాత మన తారక్కి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది మోక్షాజ్ఞ ట్విట్టర్ నుంచి. థ్యాంక్ యూ తారక్ 9999 అన్నా అని ఒక పక్కన హార్ట్ సింబల్, లవ్ హార్ట్ సింబల్ కూడా పెట్టాడు అనమాట. మీన్స్ ఏ లాట్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ యూ, విల్ వర్క్ డబుల్ హార్డ్ టు మేక్ ఆల్ ఆఫ్ యూ ప్రౌడ్. అంటే డబుల్ వర్క్ చేసి అందరిని ప్రౌడ్ అయ్యే విధంగా చేస్తానైతే చెప్పడం, రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా కళ్యాణ్ రామ్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ట్విట్టర్ లో రిప్లై ఇచ్చిన ఫొటోస్ అన్ని మీరు చూస్తారు. దయచేసి యాంటీ ఫ్యాన్స్ కొట్టుకోవడం మానేయండి. వాళ్ళు అంతా ఒకటే ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పటికైనా ఒకటే ఉంటారు. కష్టం అంటూ వస్తే కుటుంబం మొత్తం ఒకటే అవుతుంది. సో ఇలాంటి రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేసి మోక్షాజ్ఞ ఎంట్రీపై ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, ఇంతకీ మోక్షాజ్ఞ సినిమా ఎన్ని కోట్లు కొడుతుందో కమెంట్ చేసేయండి.